హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విండోస్ 11ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ విండోస్ 10కి రోల్ బ్యాక్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ముందుగా మీరు మీ సిస్టమ్కి లాగిన్ అయిన తర్వాత కింద చూడండి విండోస్ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు క్లిక్ చేయాలి. తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఈ సెట్టింగ్స్లో చూడండి మనకు ఇక్కడ రికవరీ అని కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయాలి. అండ్ తర్వాత ప్రీవియస్ వర్షన్ ఆఫ్ విండోస్ని క్లిక్ చేయాలి. సో తర్వాత మనకు ఇలా స్క్రీన్ కనిపిస్తుంది. సో మీరు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారని మీరు ఒక రీజన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. తర్వాత అప్డేట్స్ అంటుంది, నో అప్డేట్స్ అని చెక్ చేయండి అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి అండ్ తర్వాత గో బ్యాక్ టు ప్రీవియస్ వర్షన్. సో జస్ట్ మీరు అలా ప్రెస్ చేసిన వెంటనే మీకు సిస్టమ్ రీస్టార్ట్ అయిపోతుంది. ప్రీవియస్ వర్షన్ కోసం మళ్ళీ ఒకసారి అయితే రీస్టార్ట్ అవుతుంది. చూడండి, నా సిస్టమ్ రీస్టార్ట్ అయిపోయింది అండ్ ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఉందా లేదా చెక్ చేద్దాం. చూడండి, నేను ఇక్కడ మళ్ళీ దిస్ పీసీలోకి వెళ్తున్నాను అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చెక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చెక్ చేసి చూడండి, మనకు విండోస్ 10 ప్రోకి అయితే మళ్ళీ బ్యాక్ అయితే రోల్ బ్యాక్ అయింది. సో ఒకవేళ మీకు విండోస్ 11 నచ్చకపోతే మళ్ళీ విండోస్ 10కి రావాలి అనుకుంటే ఈ సింపుల్ టెక్నిక్ ద్వారా మీరు రోల్ బ్యాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.